గుత్తి వంకాయ కర్రీ మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలి. ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి ఇలా ఘాట్లు పెట్టి ఉప్పు నీటిలో వేసేసుకోవాలి. ఉప్పు నీటిలో వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త వేరుశనగ పప్పులు, ఎండు కొబ్బరి, తెల్ల నువ్వులు వేసేసి ఆ తర్వాత బాగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టి మరొక ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త నూనె వేసి కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకునేసి ఇలా బాగా వేగనిచ్చుకోవాలి. అవి కూడా చల్లారనిచ్చి ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసిన వాటన్నింటిని వేసి కారము, సాల్టు, నానబెట్టిన చింతపండు వేసుకుని నీళ్ళతో సహా ఇప్పుడు ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త నూనె వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, జీలకర్ర వేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వేగనిచ్చి చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనిచ్చి వంకాయలు వేసుకునేసి సాల్ట్ వేసి మూత పెట్టి ఇలా ఉడికించుకునేసి కారం కూడా వేసుకునేసి బాగా ఉడికించుకొని ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసుకునేసి ఇలా కలుపుతూ ఇలా బాగా ఉడికించుకునేసి కాస్త ధనియాల పొడి, గరం మసాలా వేసి ఇలా మిక్స్ చేసి కాస్త ఉడికించుకొని కొత్తిమీర చల్లుకొని తింటే సూపర్.